దేవుని స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. నిజంగా మన దేవుని ప్రేమ అంతము లేనిది, శాశ్వతమైనది. ప్రతి ఒక్కరి పట్ల జాలి చూపేటువంటి కొరినగలిగిన ప్రేమ. అందరూ క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41 అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. చాలా అంటే చాలా గొప్ప దేవుడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారంటే, మరి ఆయన ప్రేమకు మనము లోబడుతున్నామా? నీ దేవుడని యెహోవా నేను, భయపడకుము, భయపడకు, దిగులు పడకు, కృంగిపోకని దేవుడు అనేక మార్లు తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నారు. ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావా? విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, తన వారి పట్ల ఆయన ఎప్పుడు కూడా సహాయం చేసేటువంటి దేవుడు. నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఇక భయం ఎందుకు ప్రియ సహోదరి సహోదర? నీ కుడి చేయి దేవుని చేతిలో ఉంది. దేవుడు నేను పట్టుకున్నారు గట్టిగా. పేతురు, కొంతమంది శిశువులు నావలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 4వ జామున సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. అయితే ఆ శిశువులందరూ కూడా ఆ నావలో వెళ్తూ భయపడిపోతున్నారు. బోతం అని భయపడిపోతుంటే యేసుప్రభు వారు అన్నారు, నేనే, భయపడకండి అని చెప్పారు. అప్పుడు పేతురు అన్నారు, నీవే అయితే ప్రభువా, నీళ్ల మీద నడిచి నీ యొద్దకు నేను వచ్చేలాగా సహాయం చెయ్యి అని అడిగారు. యేసు ప్రభు వారు వెంటనే చెప్పారు, పేతురు రా. వెంటనే పేతురు నీటి మీద నిలబడ్డారు. ఆశ్చర్యపోయి ఆయన 1-2 అడుగులులా ముందుకేసి గాలిని చూసి భయపడ్డారంట. భయం, శత్రువు ఎప్పుడు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని ఎప్పుడు పొంచి ఉంటాడు. అలా పేతురు భయపడినప్పుడు ప్రభు నన్ను రక్షించని చెయ్యి పైకెత్తగానే, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని చెప్పి యేసు ప్రభు వారు పేతురు చేయి పట్టుకొని పైకి లేపారు. నా ప్రియమైన బిడ్డ, నీ ఒకవేళ ఏ సమస్యల్లో ఉండి అల్ప విశ్వాసంగా ప్రార్థించలేకపోతున్నావో, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి సతమతమైపోతున్న సమస్యలు నీ మీద పడుతున్నప్పుడు వాటిని చూసి నీవు భయపడుతున్నావా? ఎన్నో సమస్యలు నీ మీద పడుతూ ఉంటాయి. వాటిని చూసి నువ్వు కలవరపడకు, సతమతమైపోకు. నీ ప్రభు నీ హృదయవాంఛలు తీర్చే దేవుడు, బలవంతుడు. ఒకవేళ నువ్వు నమ్మినట్లే నమ్మి అవిశ్వాసంతో కృంగిపోతున్నావేమో, అయితే ప్రభు అంటున్నారు, నేను నీ కుడి చేయి పట్టుకున్నాను, నీ కుడి చేయి పట్టుకుని నేను నడిపిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి నీవే విషయంలో కూడా కృంగే పని లేదు ప్రియబిడ్డ. నీ ప్రభు నీకు వెనువెంటే ఉంటారు, నిన్ను కాపాడుతారు. భయపడకు. కష్టాలు బాధలు నీ మీదకి వచ్చినప్పుడు చేప ఎదురెత కొట్టినట్లుగా విశ్వాసాన్ని కాపాడుకో. భారంగా ప్రార్థించు, కన్నీటి ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రభు ఖచ్చితంగా నీ హృదయవాంఛ తీరుస్తారు. భయపడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడో ప్రభువా. అయ్యా, ఎంత గొప్ప వాగ్దానం చేస్తావు. ఇదిగో నేను నిన్ను నడిపిస్తూ నీ కుడి చేయి పట్టుకుని నడిపిస్తున్నాను అన్నావు దేవా. అంతే చాలు. నీవు ఉంటే మాకేమీ తక్కువ లేదు. గొప్ప దేవా, స్తోత్రాలు, వందనాలు. నీ నామం గొప్ప చేసుకో. అలాగే మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. ముఖ్యంగా ప్రభువా, స్వదేశాల బిడ్డలను కాపాడండి. సమస్త దేశాలని శాంతితో నింపండి దేవా. సర్వ ప్రపంచంలో నెమ్మదివ్వండి ప్రభువా.
యేసు మీకే వందనాలు, స్తోత్రాలు. కరుణామయుడా, ప్రార్థనలు కోరుకునే బిడ్డలను ఆశీర్వదించి అందరి బంధకాలు తెంచండి ప్రభా. శోధనల చేత కుమిలిపోకుండా, జోలిపోకుండా మనసులను దృఢపరచండి ప్రభా. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు విడుదల కలుగును గాక. మేళ్లతో నింపి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె